So hello everyone, welcome back to the channel once again, Moto Logistic. So today we have the all new Hunter 350 2025 model అనమాట. సో ఇది వచ్చేసి మనకి లండన్ రెడ్ కలర్. సో ఇందులో మనకి ఏంటంటే చాలా అప్గ్రేడ్స్ అయితే చేసినారు. సో అవన్నీ మీకు చెప్తా. సో ఫస్ట్ అయితే రైడ్ చేసి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ ఉంది, జస్ట్ కొన్ని మైనర్ చేంజెస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మీకు చెప్తా. అండ్ ఓకే, సో లెట్ స్టార్ట్. క్లచ్ అయితే నాకు ఈజీగా తేడా తెలుస్తుంది అండ్ ఇట్ ఈస్ లైక్ స్మూత్ అనమాట, చాలా స్మూత్ ఉంది. ఎందుకంటే ఇందులో మనకి స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ అని ఇచ్చినారు. సో లాస్ట్ మోడల్ ఏంటంటే క్లచ్ చాలా హార్డ్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేయడం ఏంటంటే క్లచ్ అనేది చాలా లైట్ ఉంది. సో లెట్ స్టార్ట్ ఒకసారి. ఓకే, సేమ్ టిపికల్ సౌండ్ అనమాట, బేస్ కూడా అంతే ఉంది. ఓ షిట్, 1 సెకండ్. ఓకే, సో ఇంకా మనం రైడ్ చేస్తూ మాట్లాడదాం. ఇందులో మనకి చేంజెస్ వచ్చేసి ఫస్ట్ థింగ్ మనకి ఎల్ఈడి లైట్స్ అయితే వచ్చినాయి. సో ప్రీవియస్ వర్జన్లో ఏంటంటే మొత్తం హాలోజన్ ఉంటుండే. సో ఇప్పుడు ఏంటంటే ఆల్ ఎల్ఈడి. ఐ థింక్ ఇండికేటర్స్ ఆర్ నాట్ ఎల్ఈడి, బట్ హెడ్ లైట్ అయితే చేంజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రౌండ్ క్లియరెన్స్. సో ఇంత ముందుకు 150 mm ఉంటుండే, బట్ ఇప్పుడు ఏంటంటే 160 mmకి ఇంక్రీజ్ చేసారు. లాస్ట్ మోడల్లో ఏంటంటే కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్, హెవీ స్పీడ్ బ్రేకర్స్ ఉంటే మనకి కింద తగులుతుంది ఆ ఇంజన్ అనేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంక్రీజ్ అయింది అనమాట. సో బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి దిస్ ట్రిప్పర్ మీటర్. సో ఈ ట్రిప్పర్ మీటర్ ఏంటంటే నావిగేషన్ అవి ఇవి చూపిస్తుంది. సో దీన్ని నావిగేషన్ ట్రిప్పర్ మీటర్ అంటారు. అదైతే ఇంత ముందుకు వర్జన్లో లేదు, బట్ ఆప్షన్ అయితే ఉండేది యాడ్ చేయడానికి. బట్ ఏంటంటే అదొక 5,000 అరౌండ్ కాస్ట్ ఉంటుంది. సో అది ఎక్స్ట్రా ఫిట్టింగ్లో యాడ్ చేయాలి. బట్ ఇప్పుడు ఏంటంటే స్టాక్ వస్తుంది అనమాట. ఎక్సెప్ట్ ద బేస్ మోడల్, అన్ని మోడల్స్లో ఇదైతే స్టాక్ నుండి వస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ స్పీడోమీటర్ ఉంది కదా. సో నాకైతే అది అప్గ్రేడ్ చేస్తారేమో అని అనుకున్నా, బట్ చేయలే. లైక్ మనకి గొరిల్లా 450 అండ్ హిమాలయన్ 450లో ఉంది కదా ఎల్సిడి డిస్ప్లే. సో అది ఇస్తారని అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఓల్డ్ మోడల్లే ఇచ్చేసారు. సో అదొక చిన్న పాయింట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ద రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350లో మేజర్ ప్రాబ్లం అనమాట. నేను నా 350 రివ్యూలో కూడా చెప్పిన ఏంటంటే క్లచ్ అనేది చాలా హార్డ్ ఉంటుండే ఇంతకుముందు ప్రీవియస్ వర్జన్స్లో. సో ఇప్పుడు ఏంటంటే స్మూత్ అయిపోయింది. సో దీనికి స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ అయితే అప్గ్రేడ్ చేసిర్రు. సో దానివల్ల క్లచ్ మూమెంట్ అనేది చాలా స్మూత్ ఉంటుంది. సో లిటరల్లీ నేను చూసిన కదా, నాకైతే ఇమీడియట్ డిఫరెన్స్ అయితే తెలిసింది. అండ్ హీట్ మేనేజ్మెంట్ చూడాలి, ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. సో హీట్ మేనేజ్మెంట్ ఎలా ఉందనేది చూడాలి అన్నమాట. సో దట్ కాన్ఫిడెన్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఇది లాంచ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఒక 1-2 వీక్స్ అవుతుంది, మోస్ట్లీ ఒక 1 వీక్ అవుతుంది అంతే. అండ్ టెస్ట్ డ్రైవ్కి అవైలబుల్ ఉండి కూడా జస్ట్ ఒక 4-5 డేస్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కలర్ అప్డేట్స్. సో ప్రజెంట్ నా దగ్గర ఉన్నదైతే లండన్ రెడ్ కలర్ అనమాట. సో వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ టు. సో నాకైతే పర్సనల్లీ ఏంటంటే వైట్ కలర్ అయితే బ్యూటిఫుల్గా అనిపించింది. సో వైట్ అండ్ సమ్ గ్రాఫిక్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ గ్రాఫిక్స్ ఉన్నాయి. సో అదైతే నాకు పర్సనల్లీ చాలా నచ్చింది. యా, డెఫినెట్లీ పుల్ అయితే ఉంది. ఆబ్వియస్లీ ఇంజన్లో అయితే ఏం చేంజెస్ లేవు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి రైడింగ్ పొజిషన్ చాలా బాగుంది. ఎందుకంటే ఇంత ముందుకు ఏంటంటే కొంచెం లీన్ అవుతుండే, బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం హ్యాండిల్ అనేది ముందుకుంది. అండ్ కొంచెం ఎర్గనామిక్స్ అయితే చేంజ్ అయినాయి. సో కొంచెం స్లైట్లీ బెటర్ ఉంది. అండ్ నింబ్లింగ్ కూడా చాలా బాగుంది. కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా బిల్డ్ అవుతుంది. అండ్ బ్రేక్స్ వచ్చేసి డ్యూయల్ ఛానల్ ABS వైబ్రీ బ్రేక్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి జస్ట్ 18 కిలోమీటర్సే తిరిగింది. ఇట్స్ అ వెరీ బ్రాండ్ న్యూ బైక్. సో ఇదైతే నేను రాయల్ ఎన్ఫీల్డ్ టౌరస్ మోటార్స్ నుండి తీసుకున్నా వనస్థలిపురంలో. సో దే హ్యావ్ Hunter 350 టెస్ట్ డ్రైవ్స్ అవైలబుల్. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సీట్ హైట్ అయితే ఏం చేంజ్ కాలే, జస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కదా, అదొకటే
బెటర్ అయిందనమాట. నాకు మిర్రర్స్ కూడా చేంజ్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పిన ఇది కూడా చెప్పిన లైక్ ఈ మిర్రర్స్ అనేవి వైబ్రేట్ అయితే ఒక 100 స్పీడ్ దాటినాక, బట్ ఇప్పుడైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇమేజ్ క్లారిటీ కానీ అదంతా. సో ఐ థింక్ మిర్రర్స్ ఆర్ చేంజ్డ్. సస్పెన్షన్ కూడా స్లైట్లీ ఇంప్రూవ్ అయింది. సో కొత్త సస్పెన్షన్ అయితే లేదు, బట్ ఏంటంటే సస్పెన్షన్ కొంచెం ఇంప్రూవ్ అయింది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి సీట్, ఇది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పిన. సో అదేంటంటే సీట్ కొంచెం హార్డ్ ఉంటుంది, స్లైట్లీ హార్డర్ సైడ్ ఉంటుంది అనమాట. సో లాంగ్ రైడ్ చేసినప్పుడు ఏంటంటే ఫీల్ అన్కంఫర్టబుల్. సో అదొకటి. సీట్ ఏంటంటే ఇప్పుడు రీడిజైన్ చేసారు అనమాట. సో ఇంతే ఇందులో చేంజెస్. అండ్ మనకి ఈ కంట్రోల్స్ చూసుకుంటే ఇప్పుడు వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ కంట్రోల్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఇండికేటర్స్, ఇది వచ్చేసి మనకి హజార్డ్, అండ్ ఇది వచ్చేసి మనకి ఏమంటారు హై బీమ్, లో బీమ్, అండ్ పాస్ స్విచ్ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక ఐ బటన్ ఉంటుంది. సో అదేంటంటే మనకి ఈ ఓడోమీటర్ ఇది స్విచ్ కావడానికి అండ్ ట్రిప్స్ చేంజ్ చేయడానికి. సో అదొకటి. ఇట్ డజంట్ గో బియాండ్ 120, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ స్పీడింగ్. ఆబ్వియస్లీ రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ స్పీడింగ్. బట్ ఏంటంటే ఇంకొక 140 అలా వెళ్తే బాగుండు. బట్ సిటీ కమ్యూట్ వెహికల్ కాబట్టి 120 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. బట్ లాంగ్ రైడ్ చేసేటప్పుడు అయితే వి ఫీల్ స్లో. సో ఇదేంటంటే మనకి బేసిక్గా అయితే టైం చూపిస్తుంది ఇప్పుడైతే. సో నార్మల్గా అయితే మనకి వాట్ ఈస్ దట్ గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా, డైరెక్షన్స్ చూపిస్తుంది. లైక్ ఎగ్జాక్ట్ మ్యాప్ అయితే చూపించదు, బట్ ఏంటంటే మనకి 20 మీటర్స్లో లెఫ్ట్ తిరగాలి, ఒక 100 మీటర్స్లో యూటర్న్ తిరగాలి. సో అలాంటివి అయితే చూపిస్తుంది. ఇదైతే మనకి స్టాక్ బైక్ అనమాట, ఏం మోడిఫికేషన్స్ అయితే లేవు. అండ్ షోరూంలో ఇంకొక బైక్ ఉంది, లైక్ బార్ అండ్ మిర్రర్స్ పెట్టించి వెనకాల బ్యాక్ రెస్ట్ పెట్టించి అదంతా, అది ఇంకా క్రేజీ అనిపిస్తుంది చూడడానికి, కలర్ కూడా. అండ్ లాస్ట్ హంటర్కి ఈ హంటర్కి అంత ఏమంటారు సిగ్నిఫికెంట్ అప్గ్రేడ్స్ అయితే లేవు, ఎందుకంటే ఈ ట్రిప్పర్ మీటర్ కానీ ఆ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ అంత ఇంపార్టెంట్, అంత సిగ్నిఫికెంట్ అయితే కాదు, చెప్పుకోదగినవి అయితే కాదు. సో అండ్ ఎగ్జాస్ట్ కానీ మిగతా అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఎక్సెప్ట్ ద చేంజెస్ ఐ హ్యావ్ సెట్. అండ్ మీకు ఒకసారి ఈ బండి 360 లుక్ అయితే చూపిస్తా. సో లిటరలీ సెక్సీగా అనిపిస్తుంది కలర్ ఇది. అండ్ ఈ ప్యాటర్న్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ మనకి అలాయ్స్లో కానీ లైక్ టైర్స్లో కానీ ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సో ఇది చెప్పినా కదా, ఇది హాలోజన్. అండ్ దిస్ దన్ ఆల్ న్యూ ఎల్ఈడి ల్యాంప్స్ అనమాట. కొత్త జీటీలో ఉంది కదా, సో సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ హెడ్ లైట్. హై బీమ్ కూడా చూపిస్తాం మీకు ఒకసారి. ఇదేంటంటే లో బీమ్ అనమాట. సో ఇది లో బీమ్, హై బీమ్ వచ్చేసి ఇది. సో హై బీమ్ వచ్చేసి ఇది అనమాట. అండ్ సౌండ్ ఒకసారి వినిపిస్తాం మీకు, ఇది స్టాక్ బైక్ కాబట్టి ఒకసారి చూడండి సౌండ్. సో ఆ రాయల్ ఎన్ఫీల్డ్ పంచి బేస్ అయితే డెఫినెట్గా ఉంది. అండ్ బ్యాక్ నుండి చూస్తే నాకు ఈ లుక్ అనేది చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే టైర్ సైజ్ ఉంది కదా, అది వైడ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి లుక్ చాలా బాగుంటుంది. ఎవ్రీ స్పెసిఫికేషన్స్ లైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, పవర్, టార్క్, ఇంజన్ అంతా సేమ్ అనమాట, బ్రేక్స్తో సహా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, నో చేంజెస్ ఆర్ మేడ్. బట్ ఏంటంటే ఇవే ఈ కొన్ని చేంజెస్ లైక్ ఆ ట్రిప్పర్ మీటరు, ఎల్ఈడి హెడ్ ల్యాంప్, బెటర్ సస్పెన్షన్ అదంతా. సో ఒకసారి మీకు 360 వాక్ అరౌండ్ అయితే ఇస్తా చూడండి. సో ఈ యాంగిల్లో అయితే పర్టికులర్గా నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది. ఆ కలర్ కానీ, ఆ కలర్ కాంబినేషన్, ఆ గ్రాఫిక్స్ కానీ నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది అసలు. ఇన్ 2025 ఈ అప్డేట్స్ అనేవి వర్తా కాదా అనేది చెప్తా. సో బేసికల్గా నా దగ్గర కూడా హంటర్ 350 ఉంది కాబట్టి చెప్తున్నా. సో దిస్ ఈజ్ ద బెస్ట్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ మేడ్, ఎందుకంటే ఈ రేంజ్లో, ఈ సెగ్మెంట్లో దిస్ ఇస్ ద బెస్ట్ బైక్. ఎందుకంటే ఈ రేంజ్లో ఇంత కైండ్ ఆఫ్ బ్రాండ్ వాల్యూతోని, ఈ కైండ్ ఆఫ్ లుక్స్, ఈ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఐ థింక్ ఏ బైక్ అయితే లేదు ప్రజెంట్. బట్ ఈ సెగ్మెంట్లో లైక్ ఈ 350 to 400 సెగ్మెంట్లో
ప్రైస్ రేంజ్ కాదు, జస్ట్ ఈ సెగ్మెంట్లో వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో లైక్ ట్రామ్ 400 కానీ హార్లీ డేవిడ్సన్ కానీ. సో ఈ కైండ్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయి, టీవీఎస్ రానిన్. సో అలా చూసుకుంటే ఈ అప్డేట్స్ అయితే అంత సరిపోవని అనుకుంటున్నా, ఎందుకంటే కాంపిటీటర్స్ ఆర్ వెరీ హై. సో అండ్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్లోనే దీనికి కాంపిటీషన్ ఏంటంటే గొరిల్లా 450. సో అది కూడా కొంచెం సేమ్ కైండ్ ఆఫ్ లుక్స్ అయితే ఉంటాయి, బట్ ఏంటంటే కైండ్ ఆఫ్ స్ట్రెచీ డిజైన్ ఉంటుంది దానికి. సో అలా చూసుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ బైక్ ఇన్ ద ప్రైస్ సెగ్మెంట్, బట్ నాట్ ఇన్ ద సీసీ సెగ్మెంట్. సో ఇంజన్ అలా చూసుకుంటే ఐ థింక్ దిస్ బైక్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. యూ హ్యావ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో, బట్ ప్రైస్ విషయంలో చూస్తే మీరు ఏ బైక్ అయినా చూడండి, దిస్ ఈజ్ ద బెస్ట్ బైక్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, లుక్స్ స్కిల్లింగ్ ఉంటాయి, ఇలా చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది. నేను రీసెంట్గానే టెస్ట్ కూడా చేశాను, 34 to 35 అయితే ఇస్తుంది. యాక్చువల్లీ నా దగ్గర అయితే ఇప్పుడు నా బైక్ లేదు, సైడ్ బై సైడ్ కంపారిజన్ చేద్దామంటే. బట్ ఫ్యూచర్లో మీకు కావాలంటే హంటర్ 350 ఓల్డ్ వర్సెస్ న్యూ అనేది ఒక కంపారిజన్ వీడియో అయితే చేస్తాం. సో మీకు ఆ వీడియో కావాలంటే కింద కామెంట్లో రాయండి. సో కింద కామెంట్లో చెప్పండి, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ మేక్ దాట్ వీడియో ఆల్సో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మోటో లాజిస్టిక్. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్. Yeah.